గట్టు ముందుకి వెళ్ళకు, అక్కడ పాము నిన్ను కాటేయొచ్చు. పామా? ఎక్కడ? అదేంటి? కాపాడండి. మొదటి వాన ప్రభావం. చింకీ, వర్షం పడేలాగా ఉంది కదా? త్వరగా పరిగెత్తు, లేకపోతే బుక్స్ అన్ని తడిసిపోతాయి. గట్టు, ఇందులో నా మ్యాథ్స్ హోంవర్క్ బుక్ ఉంది. ఒకవేళ అది కనుక తడిసిపోతే నేను నీతోనే చేయిస్తాను. నేను అందుకే మెల్లిగా వెళ్ళు గట్టు అని చెప్తూ ఉన్నాను. ఓహో చింకీ, రిలాక్స్ అవ్వు. గట్టు ఉన్నాడు కదా, ఇంత వానికే అంత ఎందుకు? ఇప్పుడు అమ్మ నీకు చెప్తుంది కాస్త వర్షం పడితే ఎలా ఉంటుంది అని. నేను ఇంటికి వెళ్ళాక అమ్మకి చెప్తాను నువ్వు నా బ్యాగ్ ఎలా తడిపావు అని. చింకీ, అమ్మకు చెప్పకు ప్లీజ్. అయితే త్వరగా పరిగెత్తు. చింకీ, ఒక ఐడియా వచ్చింది. సంవత్సరంలో వచ్చిన మొదటి వానలో తడిస్తే ఎలా ఉంటుంది? వావ్ గట్టు, చాలా మంచి ప్లాన్ వేశావు. ఈ బ్యాగ్ ని వాచ్మెన్ అంకుల్ దగ్గర పెట్టేద్దాము. వాచ్మెన్ అంకుల్, లేవండి, చూడండి వర్షం పడుతుంది. మేము మా బ్యాగ్స్ ని ఈ షెడ్ లో పెట్టేసి వెళ్ళిపోతున్నాము. వాటిని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. భోజనం కాదు, మా బ్యాగ్. వదిలే చింకీ, పద, మనం ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి వానలో తడుద్దాం. సరే పద, కానీ ఎక్కువసేపు వద్దు గట్టు. మనం ఎక్కువసేపు తడిస్తే మనకి జ్వరం వస్తుంది. అరే నువ్వు పద. గట్టు, చింకీ, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? అమ్మా, మీరు కూడా మాతో పాటు కిందికి వచ్చి ఎంజాయ్ చెయ్యండి. ఎస్ మమ్మీ, ప్లీజ్. మొదటి వాన. లేదు లేదు పిల్లలు, అమ్మో నేను రాను. అరే చూడండి, ఇదిగోండి, ఈ బాలితో ఆడుకోండి. అమ్మా, దూరంగా విసిరండి, మేము పరిగెత్తి వెళ్ళి పట్టుకుంటాం. సరే, నేను వెళ్తాను. నాకైతే పని ఉంది. మీరు ఎక్కువసేపు కింద తడవకండి, అవగానే వచ్చేసేయండి, సరేనా? చల్ల చల్లటి వర్షంలో ఆడుకుంటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అదే ఎగ్జైట్మెంట్లో బంటి, హరి ఇంకా గుడ్డి కూడా వాళ్ళ సైకిళ్లు తీసుకుని కిందికి వస్తూ ఉంటారు. పదండి గట్టు చిక్కి, కాలనీలో పరిగెడదాము. ఎవరు గెలిస్తే వాళ్ళే ఛాంపియన్. గట్టు ఇంకా చింకీ కూడా త్వరగా వెళ్ళి వాళ్ళ సైకిల్ తెచ్చుకుంటారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా పిల్లలందరూ కలిసి కాలనీలో వర్షంలో తడుస్తూ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు. అప్పుడే వెనక నుండి ఒక జెట్ స్పీడ్తో వచ్చి బురద పిల్లల మొహం మీద పడేలా చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా అదెవరో కాదు, మాంటీ. మాంటీ ఎక్కడుంటాడు? అక్కడ హంగామా ఉంటుంది. మాంటీ, నిన్నైతే వదిలేదే లేదు. ఇప్పుడు పదండి అందరూ. ఈ యుద్ధం మధ్యలో గట్టుకి ఒక చిన్న శబ్దం వినబడుతుంది. గట్టు ఏమైంది? హుష్, ఇక్కడ ఏదో ఉంది. సస్పెన్స్ పెరుగుతుంది. పిల్లలందరూ కూడా ఆ పొదల దగ్గరే ఉంటారు. బాగా దగ్గరికి వెళ్ళకు, లోపల పాముంటే. ఏంటి, పామా? ఇదేంటి? కాపాడండి, కాపాడండి. అరే, ఒక దగ్గర నిలబడగట్టు. అదే సమయంలో నాన్న ఆఫీసు నుండి వస్తాడు. పిల్లల్ని పార్కులో చూసి వాళ్ళని కలవడానికి వెళ్తాడు. అరే పిల్లలు, ఇంత వర్షంలో ఎందుకు పరిగెడుతున్నారు? గట్టు, ఇంత కష్టపడి ఆఫీస్ నుండి ఇంటికి తడవకుండా వచ్చాను, కానీ ఏం లాభం? సారీ నాన్న, ఆ ఫ్రాగ్ నన్ను వదిలిపెట్టనే లేదు. గట్టు, ఒక చిన్న ఫ్రాగ్కి భయపడిపోయావా? నీకైతే ఏమి చూసినా భయం వేయదు కదా. ఆగు,
ఫ్రాగ్ని నీ మీద వేస్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది. నా మీద వేయడానికన్నా ముందు నువ్వు ఆ ఫ్రాగ్ని చేతిలో పట్టుకోవాలి. అది నువ్వు ఎప్పటికీ చేయలేవు కదా గట్టు. అది నేను చెయ్యలేననిపిస్తోందా? అచ్చా చాలు, అమ్మ వెయిట్ చేస్తుంది, త్వరగా ఇంటికి పదండి. పద, అమ్మ చెప్పింది మనకందరికీ ఒక సర్ప్రైజ్ ఉందని. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. గట్టు, చింకీ ఇంకా నాన్న ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ కోసం ఒక స్పెషల్ ట్రీట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అనిపిస్తుంది అమ్మ టీ రెడీ చేస్తున్నట్టుంది. లేదు లేదు నాన్న, ఇది ఇంకేదో స్మెల్ వస్తుంది. ఏదైనా సరే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. మీ బట్టలు చూసుకోండి. ముగ్గురు కలిసి బురదలో వస్తున్నారా, వర్షంలో వస్తున్నారా? అరే, నాకైతే చాయిస్ ఇవ్వలేదు, నేరుగా తడిపేశారు. వెళ్ళండి ముగ్గురు, వెళ్ళి స్నానం చేసి రండి. ఇంకా చెప్పులు బయట వదిలి రండి. నాకు ఇంట్లో కాస్త బురద కూడా కనపడకూడదు. Yes, Yes, మమ్మీ. మమ్మీ. వాళ్ళు త్వరగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి దూరుతారు. బజ్జీలా? వేడి వేడిగా ఫ్రెష్ ఫ్రెష్ గా. నా కోసం నీ చేతితో స్పెషల్ టీ. అన్నీ చేశాను. వెళ్ళి బయట కూర్చోండి, నేను వాటిని తీసుకుని వస్తాను. ఓహో, నీకోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఏంటి, నా కోసమా? నీకోసం, ఇంకా నువ్వు చేసిన స్పెషల్ వరల్డ్ ఫేమస్ టీ కోసం. గట్టు, మొత్తం తినేయకు, నాకు కూడా కొన్ని ఉంచు. నువ్వంతా మెల్లిగా తింటే అది నా తప్పు కాదు కదా చింకి. నువ్వు ఇంత ఎక్కువ ఒకేసారి తినేస్తే కూడా అది నా తప్పు కాదు. మెల్లిగా తినుగట్టు, లేకపోతే గొంతు పట్టుకుంటుంది. ఏంటమ్మా నువ్వు? నేను కేవలం హెల్ప్ చేశాను. ఎంత అల్లరి చేస్తారు మీరు. రండి కూర్చోండి, ఇంకా ఆ వర్షం శబ్దం ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ మొత్తం బాల్కనీలో నిలబడి వర్షం ఎంజాయ్ చేస్తూ టీ ఇంకా బజ్జీలు తింటూ ఉంటారు. ప్రతిసారి వాతావరణం కేవలం వర్షాన్ని మాత్రమే తీసుకురాదు, కొన్ని ఎంజాయ్మెంట్స్ ఇంకా ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా తీసుకుని వస్తుంది. అందరూ ఆ వర్షంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గట్టు, ఒక బజ్జీ ఇటు ఇవ్వు. వావ్ బేటా, మంచి డెలివరీ చేశావు. चमकीली आंखें नोटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.